క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క శుక్రవారం దినమున ప్రార్థనలో చేరి దేవుని ధ్యానించుటకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాటలు చెడు గుణాలు కలిగిన వాళ్ళు, మంచి గుణాలు కలిగిన వాళ్ళు. నేను చెప్పేవన్నీ కూడా స్త్రీలకే వర్తిస్తాయా, పురుషులకు కూడా వర్తిస్తాయా అనేది ఒకసారి మీరు జ్ఞాపకం తీసుకోవాలి. చదివిన మాటలన్నీ కూడా అక్కడ స్త్రీలకు రాయబడి ఉంటుంది, కానీ అది మనకు కూడా వర్తిస్తాయా లేదా, లేదంటే ఓన్లీ స్త్రీలకేనా అనేది మనం బాగా గమనించాలి. సామెతలు 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి. వివేకము లేని సుందర స్త్రీ. వివేకము లేని సుందర స్త్రీ అన్నాం కదా. వివేకము స్త్రీలకే ఉంటుందా, పురుషులకు కూడా ఉంటుందా? అంటే ప్రత్యేకంగా స్త్రీల గురించి రాయబడింది, కానీ వివేకము అనేది పురుషులకు ఉండాలా, స్త్రీలకు కూడా ఉండాలా. పురుషులు కానీ స్త్రీలు కానీ వివేకం లేకపోతే వాళ్ళు ఎటువంటి వాళ్ళంట, పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి అని. అదే అది బంగారైనా కూడా వివేకం లేకపోతే అది మనుషులకు పెట్టుకోవాలి, కానీ బంగారు ముక్కురాయి లేదంటే పందికి పెట్టినాము పెట్టుకుంటుంది, అది విలువ ఉంటుందా? అది ఎంత గ్లామర్గా తయారు చేసినా మనుషులకు ఉండేటువంటి అందం రాదు. ఇక్కడ కూడా చెడు స్వభావం అంటే వివేకం లేనటువంటి వారు ఎవరంటే, వివేకము కలిగిన వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. వివేకం లేని వారు స్త్రీలైనా పురుషులైనా వారు దేవునికి దూరంగా జీవిస్తారు. వివేకము లేని సుందర స్త్రీ, సుందర స్త్రీ అయినా సుందర పురుషులైనా వివేకం లేకపోతే వ్యర్థమే. అది గమనించుకోవాలి. రెండవది సామెతలు 14:1. జ్ఞానవంతురాలు. జ్ఞానం కూడా స్త్రీలకే ఉంటుందా, పురుషులకు కూడా ఉంటుందా? జ్ఞానవంతురాలు అంటే భార్యాభర్తలైనా పురుషుడైనా స్త్రీలైనా జ్ఞానము కలిగి ఉంటే ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు నిలబడాలంటే, కుటుంబం నిలబడాలంటే ఒక్క స్త్రీ మాత్రమే కాదు, పురుషుడితో పాటు ఇంకా కుటుంబం కూడా ఏం కలిగి ఉండాలా? జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము లేకపోతే పురుషుడైనా స్త్రీ అయినా అది అభివృద్ధి పొందదు. జ్ఞానముతోనే ఏదైనా సాధించగలము. ఇప్పుడు పాస్ అయినారు 10th క్లాస్ పిల్లలు, బాగా ఇంటర్మీడియట్ పాస్ అయినారు. జ్ఞానముతో పాస్ అయినారా, జ్ఞానం లేకుండా పాస్ అయినారా? జ్ఞానముతో బాగా చదివినవి జ్ఞాపకం పెట్టుకుంటేనే మంచిగా పరీక్షల్లో రాణిస్తారు. జ్ఞానము లేకపోతే అది పెడతాం. కుటుంబం అయినా, ఇల్లు అయినా, చదువు అయినా, మరి ఏదైనా కూడా దేనితో నిలబెట్టుకోవాలా? జ్ఞానముతో నిలబెట్టుకోవాలి. ఆ జ్ఞానం లేకపోతే అంతా కూడా పెడతామే. తర్వాత సామెతలు 21:9. గయ్యాలి. పురుషులలో కూడా లేదా గయ్యాలు? ఆడవాళ్ళ కంటే ఎక్కువ శ్రద్ధలు ఉంటారు. ఆడపిల్ల కంటే ఎక్కువ అంటారు. కొన్ని ఇళ్ళలో భార్య కంటే భర్తదే ఎక్కువ గొంతుంటుంది. ఎవరైనా అరుస్తప్పుడు భార్య కంటే ఎవరిది ఎక్కువ ఉంటుంది? భర్తదే ఎక్కువ ఉంటుంది. ఎవరైనా కొట్లాడుతున్నారు, ఎవరి గొంతు ఎక్కువ వస్తుంది? భార్య సైలెంట్ ఉంటుంది, భర్త అరుస్తుంటాడు ఎక్కువ. అప్పుడు ఏమంటారు? ఆయన జోలికి పోకూడదబ్బా ఆయన అంటారు. ఆయన జోలికి పోవద్దు అని విన్నాం, కానీ ఆయన జోలికి పోవద్దు అన్న వాళ్ళు కూడా సీక్రెట్ గా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటారు? గయ్యాలి. పురుషులైనా స్త్రీలైనా ఎక్కువగా సమస్యలు సృష్టిస్తుంటే వాళ్ళని ఏమంటారు? గయ్యాలి అంటారు. గయ్యాలి భర్త, గయ్యాలి భార్య అంటుంటారు. అందుకే ఇక్కడ ఏమంటుంది? మరొక శాస్త్రమా, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట, భర్తతో అయినా భార్యతో అయినా. ఏగుతూ ఉండాలంటే ఎవరి చోట కాదు, దాని బదులు ఎక్కడ ఉండాలంట? మిద్దె మీద
అంటే దూరంగా ఉంటే గయ్యాలు రాదు, అంటే సమస్య రాదు. దూరంగా ఉండాలంటే ఏముండాలా? వివేకం ఉండాలా, జ్ఞానం ఉండాలా. జ్ఞానము వివేకం ఉంటే దూరంగా వెళ్ళిపోతాం. లేదంటే ఏమవుతుంది? వేడి వేడి నూనెల వెళ్ళిపోయేస్తే ఏమవుతుంది? చక్రవర్తి, వేడి వేడి నూనెల వెళ్ళిపోయేస్తే ఎట్లుంటుంది? నూనెకి బలం ఇచ్చినట్టనే ఎక్కువ ఏమవుతుంది? పొంగిపోతుంది. అట్లా సమస్య సృష్టించాలంటే కొంచెమే చాలు. అందుకే దూరంగా ఉండడం మంచిది అనమాట. ఎక్కడ మిద్దె మీదనో లేకపోతే దూరంగా ఉంటే అది మేలుకరంగా ఉంటుంది. ఇంకొకటి సామెతలు 21లోనే 19, ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయట కంటే అరణ్య భూమిలో నివసించుట జగడగొండి. ఒక కుటుంబాన్ని చూస్తే చెప్తుంటారు ఎప్పుడు కూడా, లేచినది మొదలు ఆడేమో కాదు, భర్తనే ఏం చేస్తుంటారు? స్టార్టింగే జగడంతో స్టార్ట్ అయిందంట. రాత్రి పడుకున్నంత వరకు ఆమె చెప్తుంటది, నా మొగుడు ఇంత పనికి పోతేనే ఇంత ప్రశాంతంగా ఉంటా, ఇంట్లో ఉంటే మాత్రం ఏముంటది? అంతా జగడమే. భార్య కూడా ఇంట్లో ఉంటే జగడం ఉంది, భర్త ఇంట్లో ఉంటే జగడం ఉంది అనుకో. ఇద్దరు అప్పుడు ఎట్లుండాలా? 63 లక్షలు కాకుండా 36 లక్షలు ఉండాలా. 36 ఎట్లుంటాయి ముఖాలు? 36 ఎట్లుంటాయి? రాసి చూడండి, ముఖాలు ఎట్లుంటాయి? 36. పెన్ను తీసుకొని రాయండి. 63కి ఎట్లుంటాయి? 36కి ఎట్లుంటాయి? 63కి ఇద్దరు రెండు ముఖాలు ఒకటి ఉంటాయి. 36కి రివర్స్ ఉంటుంది. ఇద్దరు జగడకుండా అయినారనుకో ఎట్లుండాలి అప్పుడు? 63 లక్కన 36 లక్కన 36 మేలు. 63 ఎప్పుడైతారో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏంటిది? ఇప్పుడు భర్త కానీ భార్య కానీ నా ఎదురు ఉండదు పో అన్నామనుకో, ఎందుకు పోవాలా ఏం పోవాలా అని పోవాలంటేనే సంచి తడుచుకునేది కాదు, కొంచెం బయటికి పోతే అయిపోయా. ఏమైతే జగడము చల్లగైపోతుంది. భర్త కానీ భార్య కానీ ఎట్లాంటివి అని ఎక్కువగా మనము ఇష్యూ చేసినామనుకో ఏమవుతుంది? దానికంటే కూడా ఎక్కడ ఉండేది మేలంట, మిద్ద మీద కాదు. ఇప్పుడు అరణ్య భూమిలో అంటే తుంగభద్రలో కూడా కొంచెం గాలి పీల్చుకొని రావాలా. సాయంత్రం పూట ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం కొట్లాట అయిందనుకో తుంగభద్రలోకి పోవాలి, పొద్దున అయిందనుకో జిల్లా కోట్లోకి పోవాలి. సెక్రటరీకి భర్త కానీ భార్య కానీ. అంటే ఇవన్నీ కూడా దేవుని మాట ఏం చెప్తుందంటే పురుషులలో కానీ స్త్రీలలో కానీ ఖచ్చితంగా నివాసము చేయాలి. లేకపోతే ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే కూడా అది కరెక్ట్ కాదు. ఇంకొక మాట 7వ అధ్యాయం సామెతలు 7:10, అంతటా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ. కపటము పురుషులలో ఉంటది, స్త్రీలలో ఉంటది. కపటము గల వేశ్య గల స్త్రీ, కపటము గల వాళ్ళు ఎవరైనా కానీ దానివల్ల ఏమైతే కుటుంబము పాడైపోతుంది. ఇప్పుడు మంచి చూసుకుందాం. మంచి పోయే ముందు ఇంకొకటి చివరిగా సామెతలు 7, 11, 12 తిరుగుబోతు అంటాడు ఇక్కడ. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట ఉండదు. ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులను ఎవరంట? వీళ్ళు తిరుగుబోతులు. ఒక తాను ఉండాలన్నమాట. తిరుగుబోతులుగా కూడా మనం ఉండకూడదు. మన సమయాన్ని వ్యర్థము చేసుకోదు. అవసరతను బట్టి మనం తిరగాలి. అవసరం లేకుండా నేను తిరగనీక పెడితే అట్టే తిరిగినామనుకో ఏమైతుంది? చెడిపోతాం. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. ఇప్పుడు 6 విషయాలు మనం చూసుకుంటాం. వివేకము కలిగి ఉండాలా, మూడుగా ఉండకూడదు, గయ్యాలిగా ఉండకూడదు, జగడగొండిగా ఉండకూడదు, కపటము కలిగి ఉండకూడదు, తిరుగుబాటు చేయకూడదు. ఇవి చెడు లక్షణాలు. మంచివి చూసుకుందాం. 14:1 సామెతలు. జ్ఞానము కలిగి ఉండాలా? చాలు జ్ఞానము కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? జ్ఞానం. మూఢత్వము లేకుండా జ్ఞానము కలిగి ఉంటే మేలు. జ్ఞానము కలిగి ఉండాలి.
రెండవది సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య గుణం కలిగి ఉండాలి. ఏ గుణము? ఏ గుణం కలిగి ఉండాలా? ఆ? ఏ గుణము? బాగలేని గుణం ఉండకూడదు అనమాట. మంచి గుణం. మంచి గుణం అంటే ఇతరులకు సహకరించేటువంటి మనస్తత్వం, ఇతరులను ప్రేమించేటువంటి మనస్తత్వం. గుణవతి అయిన స్త్రీ ఏమైతుందన్న? మంచి గుణం. కొంతమంది చెప్తున్నారు పెళ్లి సంబంధాలు పోయినప్పుడు ఏమడుగుతారు? మంచి డబ్బు ఉండాల్సి, బాగా డబ్బు ఉండాలా, మంచి గుణం ఉండాలా అని అనుకోం. ఏమంటారు? పెళ్లి చేసినప్పుడు ఏం కావాలని కోరుకుంటాం? బాగా డబ్బు ఉండాలి. గుణం ఎక్కడ ఉండాలి? ఏముండాలా? డబ్బు ఉండాలి. గుణం కలిగి ఉండాలా. డబ్బు కూడా అవసరమే, కానీ ఎంత డబ్బు ఉన్నా గుణం లేకపోతే ఏమైతుంది? సమస్యలకు దారి చేస్తుంది. మంచి గుణము, సర్దుకుపోయే మనస్తత్వం, సర్దుకుపోయే గుణం కలిగి ఉండాలి. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భర్త గాని భార్య గాని దొరుకుట ఏమంట? చాలా తక్కువ అని అర్థం. చాలా తక్కువ అంటే మిగతాదంటే ఏముంది? గుణము లేని భర్తలు, గుణము లేని భార్యలు. కుటుంబంలో మంచి గుణము లేనటువంటి వారుగా జీవిస్తారు. కుటుంబంలో మంచి అనేది లేకపోతే అంత చెడుతో నింపబడుతుంది. మంచి దానిలో కొంచెం వేస్తే కూడా అదేమైతే చెడుగా అయిపోతుంది, విషయంగా మారిపోతుంది. కాబట్టి కుటుంబము బాగా జ్ఞానముతో గుణము కలిగి ఉంటున్నట్టుగా మనం దేవుని ప్రార్థన చేయాలి. 18:22 సామెతల్లోనే భార్య దొరికిన వానికి ఏం దొరుకును? భర్త దొరికిన వానికి ఆమె కూడా ఏం దొరికినట్టనే మంచి భర్త, జ్ఞానవంతుడు, గుణవంతుడు. మంచి భార్య జ్ఞానవంతురాలు, గుణవంతురాలు దొరికితే అది వారికి ఏమైతుంది? మేలు. మేలు కలిగేవారుగా, మేలు చేసేవారుగా మనము జీవించాలి. నెక్స్ట్ 19:14 సామెతలు 19:14. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క సుబుద్ధి. గుణముతో పాటు ఏముండాలా? గుణవతి అయిన స్త్రీ అన్న కదా. ఇంకే బుద్ధి ఉండాలా? సుబుద్ధి. బుద్ధి కంటే ఎక్కువ ఏమి? సుబుద్ధి. మంచి బుద్ధి. మంచిదే కానీ అంటే ఏమంటాం? తక్కువ అయిపోతుంది. మంచిది అనేది వేరు, చాలా మంచిది అంటే హై అవుతుంది కదా. బుద్ధి ఏ బుద్ధి? ఇంకోటి సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఈ లోకంలో మంచి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనుషులు మనం కొంచెం తప్పిపోతూ ఉంటాం. అయితే వెంటనే ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకోవాలి. నడిపేటప్పుడు హ్యాండిల్ షేక్ కావడము, లేకపోతే ప్రమాదంలోనికి పోతుంది అంటే ఏం చేయాలి? డ్రైవరు హుషారు చేసుకోవాలి. అంటే సరైనగా తిప్పుకోవాలి. హ్యాండిల్ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. నేను మన నిఖిల్కి చూసి సైకిల్ ఏమి హ్యాండిల్ మొత్తం పైకి లూజ్ అవుతుంది, ఇట్లా పైకి పోతుంది, కిందికి పోతుంది. ఏమంటే నాకు అలవాటే అంటున్నారు. హ్యాండిల్ ఎట్టుండాలా? గట్టిగా ఉండాలి. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. లూజ్ ఉన్నా కూడా బాగా నడుపుతారు వాళ్ళు. ఇట్లా గుంజితే ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతే గుంజు. నేను ఆశ్చర్యపోయినా, ఇక్కడ నడుపుతున్నాను అబ్బా. ఇప్పుడైనా బిగులు చేసినావా? నేను చేయలేనా? అంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కంట్రోల్ చేసి నడపగలరు. ఒకవేళ కంట్రోల్ తప్పిపోయిన వాళ్ళకి ఏమవుతుంది? కంట్రోల్ తప్పిపోతే ఏమైపోతాం? చిన్నపడిపోతాం. అందుకే ఏ బుద్ధి కలిగి ఉండాలా? సుబుద్ధి కలిగిన వారుగా మనం ఉండాలి. 31:30 సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు, దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలా? ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించాలి. ఇది రావాలంటే ఏం చేయాలి? ఊరికే రాదు భయము, భక్తి. ఎక్కడికి వస్తుంది? ఆరాధనకు వస్తే
దేవుని మాట వింటే, దేవుని మాట చేత హెచ్చరిక చేయబడితే మనకేం కలుగుతుంది? భయం వస్తుంది, భక్తి వస్తుంది. భయం ఎప్పుడు పోతుందంటే దేవుని మాట వినకపోతే, దేవుని దగ్గరికి రాకపోతే భయం అనేది పోతుంది. తల్లిదండ్రులు నన్ను కొడతారు అని భయం ఉంటే పిల్లలు చక్కగా నడుచుకుంటారు. నాకేం లే అని తల్లిదండ్రుల మీద నిర్లక్ష్యం అయింది అనుకోండి, పిల్లలు ఏమైపోతారు? దారి మళ్ళీ చక్రవర్తి గారికి చెప్పాలి, దారి తప్పిపోతున్నావా విశ్వాసి, నీ తీరం మీద ఓడలోనా నల్లకాకి. బాబాతో పాట ఓడలోనా నల్లకాకి. అందుకే ఇక్కడ భయభక్తులు కలిగి జీవించాలి. భయము భక్తి రెండు ఉంటే అది మన కుటుంబానికి ఆశీర్వాదం. ఇది మంచిది. భయభక్తులు కలిగి ఉండడం మంచిది. భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనం ఏదైనా కోల్పోతే ఎంత పొందుతాం? 200 పొందుతాం. యోబు ఎటువంటి వాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి ఆయన భయభక్తులే ఆయన ఏం చేసినవి? 200 ఆశీర్వాదాన్ని ఇచ్చినాయి. మనం కూడా భయభక్తులు కలిగి జీవించాలి. నెక్స్ట్ చివరిగా 1 తిమోతి 5వ అధ్యాయం 14వ వచనం. 1 తిమోతి 5:14. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని ఏ పరిపాలన చేయాలా? గృహ పరిపాలన. అంటే గృహాన్ని ఏం చేయాలా? నడిపించాలా. హోమ్ మినిస్టర్ గా ఉండాలా. ఎవరు? భార్య. గృహాన్ని, పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు ఎక్కడంటే అక్కడ తిరుగుతుందా, పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలి. భర్త భార్య ఏమి? బయట పని చేయాలా, పిల్లలు కూడా కనిపెట్టాలా. భార్య పని ఏమి? ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉన్నా భార్య కూడా, ఇద్దరు భార్య భర్త కుటుంబం మీద ఏముండాలా? శ్రద్ధ కలిగి ఉండాలా. గృహ పరిపాలన చేయాలా. అంటే అప్డేట్ చేయాలా, ఏమైంది అని ఆలోచన చేయాలి. అది దేవుడు చెప్పిన మాట. గృహ పరిపాలన చేయాలి. గృహము అంటే ఇంటి మీద ఒక ఆధిపత్యం అనేది లేకపోతే ఏమైతాము? కుటుంబం ఏమవుతుంది? దారి తప్పిపోతుంది మళ్ళా. కాబట్టి దేవుని మాట ఏం చెప్తుందంటే జ్ఞానము గలవారుగా ఉండాలా, గుణవతి అయిన భార్యగా భర్తగా ఉండాలా, యోగ్యురాలుగా ఉండాలా, సుబుద్ధి కలిగి ఉండాలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా, గృహాన్ని పరిపాలన చేయాలి. అందుకే తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో. అంటే గృహంలో మనం ఉండాలా, గృహ పరిపాలన చేయాలా, గృహం కోసం ప్రార్థించాలా, గృహంలో ఉండే వారికి అందరికీ మేలు జరగాలి అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మంచి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటాం. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ వాక్య భాగాలన్నిటిని బట్టి స్త్రీలైనా పురుషులైనా దేవుని యందు ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఇప్పుడు చెప్పినవన్నీ చెడు విసర్జించాలా, మంచిని ప్రేమించి ముందు కొనసాగితే మన జీవితాలు 30 60 100 ఆశీర్వదించబడుతుందని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.